ఈవేళ షిరిడి సాయిబాబా గారి జ్ఞానామృతంలో 13వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. 13వ అధ్యాయంలో మనం ఇక్కడ ఏం తెలుసుకోబోతున్నాం అంటే మరికొన్ని సాయి లీలలు, జబ్బులు నయమవడం, దానికి ఇంకా ఎవరెవరి యొక్క ఆ, భక్తుల యొక్క పేర్లు కూడా ఇచ్చారు. అంటే వారికి బాబా గారు చూపించిన లీలలు, చేసిన సహాయాలు అన్నమాట ఇవి. వాటి భీమాజీ పాటీలు, బాలా షింపి, బాబాసాహెబ్ బుట్టి, అళంది స్వామి, కాకా మహాజని, హార్దాన్ నివాసి దత్తోపంతు, ఆరుగురు ఆరుగురు భక్తుల యొక్క అనుభవాలు, ఈయన చూపించిన లీలలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే మాయ అనే దాని యొక్క అనంతమైన శక్తి. మనందరం ఈజీగా చెప్పుకుంటూ ఉంటాం మాయా మాయా అని. దానికి అనంతమైన శక్తి ఉందంట. అనంతము అంటే అర్థం ఏంటి? ఆది అంతము అని ఉండదు. అంటే చాలా ఎక్కువ. అనంతము అంటే దానికి ఇక్కడ నీకు అంతం అనేది కనబడదు. అలాంటి దాన్ని అనంతము అంటారు, ఇన్ఫినిటీ. సో అలాంటి శక్తి, అంత అనంతమైన శక్తి మాయకు గలదట. దానికి సంబంధించిన అనుభవాలను, విషయాలను ఇక్కడ రాస్తున్నారు. బాబా మాటలు క్లుప్తంగాను, భావ గర్భితంగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోనూ ఉండేటివి. చూడండి ఇక్కడ బాబా గారి యొక్క మాటలంట మనలాగా ఓహోమని గంటలు గంటలు మాట్లాడేవారు కారట. చాలా క్లుప్తంగా మాట్లాడేవారట. ఆ క్లుప్తమైన మాటల్లో భావము చాలా భావగర్భితంగా ఉండేదంట. అంటే లోతైన భావన కలిగి ఉండేది. అర్ధపూర్ణముగాను, అంటే పూర్ణము అంటే పూర్తిగా, అర్ధపూర్ణము అంటే హాఫ్. అంటే ఏంటి? సగం అర్థమయ్యి అర్థం కానట్టుగా, శక్తివంతంగా, మాటలు చాలా శక్తివంతంగా ఉంటూ సమతూకముతో ఉండేవి. అది ఆ మాటలు చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవి. సమతూకంతో ఉండడం అంటే బ్యాలెన్స్డ్. సో వారు ఎప్పుడు కూడా తృప్తిగా, నిశ్చింతగా ఉండేవారు. చూడండి, బాబా గారు దేనికి చింతపడేవారు కాదట. అలా ఎప్పుడు తృప్తిగా, నిశ్చింతగా ఉండేవారట. బాబా ఇట్లా నేను ఏమని, నేను ఫకీర్ని అయినప్పటికీ, ఇల్లు కానీ భార్య కానీ లేనప్పటికీ, ఏ చీకు చింతలు లేనప్పటి ఒకే చోట నివసించుచున్నాను. నాకు ఏమీ లేదు, ఒకే చోట నివసిస్తున్నాను. తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. అది ఈయన మాయ గురించి చెప్తున్నారు. నేను ఒక ఫకీర్ని, నాకు ఇల్లు లేదు, భార్య లేదు, ఏమీ లేదు, ఏ చీకు చింతలు లేవు, నాకు ఉన్న చోటే నేను నివసిస్తున్నాను. అయినా కూడా ఈ మాయ నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను అని బాధపడ్డారట, అని చెప్పేవారట. నేను నన్ను మరిచినను ఆమె నన్ను మరవలేకున్నది. ఎవరు? మాయ. మాయ నన్ను వదిలేయటం లేదు, మరవటం లేదు అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. అంటే మాయ యొక్క లక్షణం అది. మనము మాయను వదిలేస్తాం, కానీ మాయ మనల్ని వదలదు. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారినే చికాకు పరుచున్నప్పుడు నా వంటి ఫకీర్ అనగా దానికెంత. ఎవరైతే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి నుండి తప్పించుకొందురు అని చెప్తుండేవారట. అది బ్రహ్మని కూడా చికాకు పెట్టేసేంత శక్తి ఉంది మాయకి. ఇక నేనే మాత్రము అంటూనే, ఎవరైతే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బాధ నుండి తప్పించుకొనిదరు అని చెప్పారట. మాయాశక్తి గురించి బాబా ఈ విధంగా పలికింది. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపాలను ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చేయుచున్నారో వినుడు. ఏమని చెప్తున్నాడంట? ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపాలు క్షీణించునో వారు నా పూజ చేసెదరు. అది ఎవరైతే అదృష్టవంతులో, ఎవరి పాపాలు క్షీణించుచున్నావో అప్పుడు వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను సప్త సముద్రాలు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, నీవు తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకే పని లేదు,
షోడశోపచారాలు గాని అష్టాంగ యోగాలు గాని నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము అని బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసునో వినుడు. అది బాబా గారు ఏం చెప్తుంటారంటే, ఎల్లప్పుడూ సాయి సాయి అని నామము జపించిన వారికి నేను సప్త సముద్రాలు దాటించేస్తాను. నా మాటలను విశ్వసించండి, మీకు తప్పకుండా మేలు పొందుదరు. పూజా తంతుతో నాకే పని లేదు. పూజలు పునస్కారాలు నాకు అవసరం లేదు. షోడశోపచారాలు కానీ అష్టాంగ యోగాలు కానీ నాకు అవసరం లేదు. బాబా చెప్తున్నాడు, భక్తి ఉంటే చాలు. భక్తి ఉన్న చోటే నా నివాసము. నాకు ఈ పూజలు కార్యక్రమాలు తంతులు నాకు అవసరం లేదు అని చెప్పి బాబా గారు చెప్పి ఉన్నారు. భీమాజీ పాటీలు గురించి. పూనా జిల్లా జిన్నార్ జున్నర్ తాలూకా నారాయణగాం గ్రామం నందు భీమాజీ పాటీలు 1909వ సంవత్సరంలో భయంకరమైన దీర్ఘమైన ఛాతి జబ్బుతో బాధపడుచుండెను. తుదకు అది క్షయగా మారెను. అన్ని రకముల ఔషధములను వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. నిరాశ చెంది, ఓ భగవంతుడా నారాయణ, నాకిప్పుడు సహాయము చేయుము అని ప్రార్థించెను. ఆయనకి గుండె జబ్బుతో ఉన్నాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. ఫైనల్గా దేవుని మొక్కుతున్నాడు. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినది. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనిదము. అలానే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోర్కర్ తో సలహా చేయవలనని అనుకునెను. ఎవరి భీమాజీ. కావున వారికి తన జబ్బు యొక్క వివరములను తెలుపుచు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాసెను. తన జబ్బు గురించి రాసి అతనికి సలహా ఇమ్మని అడిగితే ఈ సలహా ఇచ్చాడు చందోర్కర్ భీమాజీ పాటిల్కి. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీ పోవుటకు ఏర్పాటులన్నీ చేశాను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందర పెట్టిరి. నానాసాహెబు శ్యామ కూడా అక్కడికి వచ్చి ఉండిరి. ఆ జబ్బువాని గత జన్మల పాపకర్మల ఫలితమని చెప్పి దానిలో జోక్యము కలుగజేసుకున్నటకు బాబా ఇష్టపడకుండెను. చూసారా? సరే, అన్ని మందులు వాడాడు, ఆ గుండె జబ్బు పోలేదు. ఇంకా ఆఖరిసారిగా అన్ని దేవుళ్ళను మొక్కాడు, అయినా గుండె జబ్బు పోలేదు. ఆఖరికి ఈ చందోర్కర్కి కాల్ చేసి ఉత్తరం రాశాడు. రాసి, ఇది నా పరిస్థితి, జబ్బుల యొక్క వివరములు కూడా ఇది, ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే బాబా గారు ఒక్కరే ఇంకా దీనికి మందు. బాబా గారికి వచ్చి ఆయన శరణు వేడితే నీకేదైనా మంచి జరగచ్చు అని చెప్పేసి ఈయన చెప్పాడు. చెబితే సరే అని చెప్పేసి అందరూ కలిసి ఇతన్ని భీమాజీ పాటిల్ని బండెక్కించి మొత్తానికి షిరిడి తీసుకొచ్చి బాబా గారి ముందు ఉంచారు. కానీ బాబా గారు అతని విషయంలో జోక్యం కలుగజేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకట? ఆ జబ్బుట అతని గత జన్మ పాపకర్మాల ఫలితమట. అదే మాట చెప్పారు, ఫలితము. కాబట్టి నేను ఇందులో జోక్యం నేను కలుగు చేసుకోను అనేసారు. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదాలను ఆశ్రయించుతననియు మొరపెట్టుకుని వారి కటాక్షమునకే వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగెను. వారిట్లనిరి, ఆగుము, నీ ఆతృతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలున్నవారైనను ఎప్పుడైతే మసీదు మెట్లు ఎక్కిదరో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిరి దయార్థ హృదయుడు. వారి రోగమును బాగు చేసిదరు. అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడెదరు అని బాబా గారు అతనికి ఇచ్చారు, ప్రామిస్ ఇచ్చారు. ప్రతి 5 నిమిషాలకు రక్తం క్రక్కుకొని చుండిన ఆ రోగి బాబా సముఖమున
ఒక్కసారి అయినా కూడా రక్తం కక్కుకోలేదు. ప్రతి 5 నిమిషాలకోసారి రక్తం కక్కుతూ ఉండేవాడట. అలాంటిది బాబా గారి యొక్క సముఖంలో రక్తం కక్కుకోలేదు. బాబా వాణ్ణి దయతో కాపాడదునను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వాణ్ణి భీమాబాయ్ ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. అది సదుపాయమైనది గాని ఆరోగ్యమైనది గాని కాదు. ఏది ఆ ఆ ఇల్లు కానీ బాబా ఆజ్ఞ దాటరానిది. అతడు అచ్చట ఉండున్నప్పుడు బాబా 2 స్వప్నాలలో వాడి రోగము కుదిర్చెను. మొదట మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినా కనిపించెను. రెండవ స్వప్నంలో అతని ఛాతీపై పెద్ద బండను వేచి క్రిందకు మీదకు త్రోయుటచే చాలా బాధ కలుగుచున్నట్లు చూచెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో చాలా జబ్బు నయమై వాడు ఇంటికి పోయాను. సో ఇది విషయము. సో బాబా గారు ఆయన మొట్టమొదటి ఏం చేశారు? అతను పడుతున్న జబ్బుకి కారణము అతని గత జన్మలో అతను చేసిన కొన్ని పాపకర్మలే ఈనాడు ఆ జబ్బుకు కారణము. కాబట్టి నేను ఇందులో జోక్యం కలుగ చేసుకోకుండా ఉండడమే బెటరు. నేను కలుగ చేసుకోను అని చెప్పేసి ముందు నిరాకరించారు బాబా గారు. అంత కష్టపడి ఆయన ఆ పేషెంట్ అంత దూరం నుంచి వచ్చినా కూడా. కానీ కానీ ఆ పేషెంట్ పాపకర్మలు చేసిన వాడే పూర్వజన్మలో. కానీ ఆ మసీదులోకి వచ్చి మసీదు మెట్ల ఎక్కగలిగాడు. అక్కడ మనం గమనించండి. పాత రికార్డింగ్స్లో మనం ఏం చెప్పుకున్నాము? బాబా గారి యొక్క అనుగ్రహము లేనిదే, ఆయన యొక్క ప్రమేయము లేనిదే, అతని అనుగ్రహము లేనిదే కనీసము కూడా ఆ మసీదు దరిదాపులకు కూడా ఎవరు వెళ్ళలేరు అని మనం చదువుకున్నాం. అలాగే ఎంతో మంది ఆ రోజుల్లో కూడా బాబా గారు అందరి మధ్య బ్రతికి ఉన్న రోజుల్లో ఎంతో మంది ఆయన దర్శించాలని కోరుకొని కూడా ఆయన్ని దర్శించలేకపోయారట. ఎంతో మంది, అనేక మందిని రాశాడు హేమట్ పంత్. అలాగే ఇప్పుడు అటు తిరుగుతున్నప్పుడు ఇటు తిరుగుతున్నప్పుడు కనీసము అలా దిగి బాబా గారిని దూరం నుంచైనా చూసిపోదామని ఎంతో మంది అలాగా కళ్ళల్లో ఆశలు పెట్టుకుని వచ్చి బలవంతంగా వచ్చి దూరంగా అక్కడ నిలబడి చూద్దాం అనుకుని అక్కడ నిలబడిన వారు కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయేవారట. ఎందుకంటే అదంతా కూడా అంటే ఎవరైతే రాగలరో, ఎవరైతే బాబా గారిని చేరడం అంత ఈజీ పని కాదు. అది నేను చెప్పబోయేది. ఈవెన్ హేమట్ పంత్ కూడా పాత రికార్డింగ్స్లో అదే మనకి పాత అధ్యాయాల్లో దీనికన్నా ముందు అధ్యాయాల్లో చాలా క్లియర్గా రాశాడు. సో అంతమందిలో కూడా ఆ రోజుల్లో కూడా ఏదో కొద్ది మంది మాత్రమే ఆయన్ను సమీపించగలిగేవారు, వారికి తోచిన సేవ చేయగలిగేవారు, ఆయన మాట వినగలిగేవారు, ఆయన అనుగ్రహం పొందగలిగేవారు. పొందలేని వారు, వినలేని వారు, అతన్ని కళ్ళతో చూడలేని వారు కోకళ్ళలు ఉండిపోయారు. చూడండి ఆ రోజుల్లోనే. అంటే ఒక గురువుని చేరడము అంత ఈజీ కాదు. చేరగలిగేంత అతను చేరుకోగలిగేంత అంటే సమీపంలోనే వారు నివసిస్తున్నప్పటికీ కూడా వారిని చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చివరికి ఆయన మహాసమాధి అయిపోయిన తర్వాత కూడా రాలేకపోయేవారు ఆ ప్లేస్లోకి. కనీసం మసీదులు దరిదాపులకు కూడా రాలేకపోయేవారట. అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఆయన యొక్క శక్తి వలయం ఎంత శక్తివంతమైనదో. బాబాయే కదా భిక్షాటన చేసుకుని తింటున్నాడు కదా, చాలా చులకనగా మాట్లాడుతుంటారు ఇప్పటి వాళ్ళు. కానీ కానీ యాక్చువల్గా ఆయన ఉండేటప్పుడు పరిస్థితి అది కాదు. ఆ పరిస్థితి అది కానే కాదు. సో ఇక్కడ మళ్ళీ ఇతను ఇలాగ ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు బాబా గారు నేను జోక్యం చేసుకోను, ఎందుకంటే అది నీ పాత జన్మల యొక్క పాప ఫలితాలు అవన్నీను, మరి ఎట్లా మరి నేను జోక్యం చేసుకోమంటావు అని అడిగాడు ఆయన. అడగడము అయినా సరే ఈయన కాళ్ళ వేళ పడడము, ఇంకా ఫైనల్గా ఆయన ఏం చేశాడంటే సరే కానీ
అలాంటి పరిస్థితిలో మసీదులోకి వచ్చాడు, మసీదు మెట్లు ఎక్కాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? అతనిలో ఏదో పశ్చాత్తాపం అనేది ఉండింది ఆ పేషెంట్లో. ఆఖరి స్టేజ్లో ఉన్నాడు. ఏదో కొంత వరకు జ్ఞానం తీసుకోవడము, కొంతవరకు పశ్చాత్తాపము, ఏదో మొత్తానికి కొంతవరకు ఆ పాపం కొంచెం క్షీణించింది అతను పడుతున్న బాధలో. సో బాబా గారు మళ్ళీ సెకండ్ థాట్ ఇచ్చారు. ఏం చేశారు ఈసారి అంటే, ఆయనకి ఒక ప్లేస్లో ఉండమని చెప్పారు. ఎవరో భీమాబాయ్ అనే ఇంట్లో. ఆ ఇల్లు ఏ మాత్రం కూడా సౌకర్యంగా ఉండదట. సదుపాయంగా అని పెద్దగా దాని ఒక పెద్ద ఇదిలా ఏదో ఒక చిన్న గొడ్ల చావడి లాంటిది, అంతా కూడా తక్కువే ఉండొచ్చు. అలాంటి ప్లేస్లో ఉండమని చెప్పారు. ఎందుకంటే ఈయన ఇక్కడ చూడండి, బాగా ఆలోచించండి. చెప్తే సరే వెళ్ళాడు. బాబాగారు చెప్పారు కాబట్టి అక్కడే ఉన్నాడు. 2 స్వప్నాలలో అతని రోగమును కుదిర్చాను. ఆ 2 రోజుల్లో పడుకుంటాడు కదా, 2 స్వప్నాలు. ప్రతి స్వప్నంలో కూడా అతను ఇబ్బంది పడ్డాడు. అంటే నిజంగా ఇబ్బంది పడటం లేదు శారీరకంగా, కానీ స్వప్నంలో పనిష్మెంట్ దొరుకుతుంది అతనికి. అంటే ఆయన చేసిన పాపం యొక్క కర్మలు, పాపకర్మ స్వప్నంలో అనుభవించేస్తున్నాడు అతను, ఆ కర్మ యొక్క ఫలితాన్ని. బాబా గారు ఆ విధంగా అతను పాత జన్మల యొక్క పాప కర్మాల్ని అతను స్వప్నంలో అనుభవించేటట్టుగా చేసి మొత్తానికి అతన్ని అందులోంచి బయటపడేశారు. అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. అది ఎలాంటి స్వప్నాలట? మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యాల కంఠోపాఠం చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు విపరీతంగా దెబ్బలు కొట్టాడు. ఆ స్వప్నం అలాంటిది. ఒక చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే, స్కూల్కి వెళ్ళి పద్యాలు తింటే మాస్టర్గా విపరీతంగా దెబ్బలు కొట్టాడనమాట ఆ పిల్లాడికి. అంటే అక్కడ అనుభవించాడు, కలలో అనుభవించాడు ఆ పాపకర్మకు, అతను చేసిన పాపాల కర్మకు ఫలితాన్ని ఆ చిన్న పిల్లాడి రూపంలో స్వప్నంలో విపరీతమైన దెబ్బలు తిని ఒక టీచర్ చేత అక్కడ అనుభవించాడు ఆ బాధని. ఓకే. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి క్రిందకి మీదకి తోయడంతో చాలా బాధపడిపోయాడు కల్లో. రెండవ స్వప్నంలో అతని ఛాతీ మీద ఎవరో పెద్ద బండను వేసేసారట. పెద్ద బండను వేసేస్తూ ఊపిరాడక ఇబ్బంది పడుతూ చాలా అనుభవిస్తారు కదా ఆ బాధను. పైకి కిందకి ఎంతో బాధను అనుభవిస్తారు. అటువంటి బాధను రెండో కల్లో అనుభవించాడు. ఓకే. 2 కలల్లో కూడా పాప కర్మలను అనుభవించేలా చేశారు బాబాగారు. చేసి ఆ స్వప్నంలో పడిన బాధలతో మెల్లమెల్లగా జబ్బు నయమవ్వడం మొదలైంది. చూసారా? ఎలాగైనా అతను చేసిన పాప కర్మలకు అనుభవించాల్సింది. అతనే కాదు, ఎవరైనా కూడా పాపం చేస్తే ఆ పాపకర్మకు ఫలితాన్ని అనుభవించాలి, ఏ మానవుడు ఏ మానవురాలైనా సరే. సో బాబా గారు వీడు అది కూడా అనుభవించేంత స్టేజ్లో లేడు. ఆఖరి దశకు వచ్చేసాడు, చిక్కి శల్యమైపోయాడు. సో ఇంకా మరణించినా కూడా ఇంకా అతనికి ఆ పాపకర్మ వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే సరిపోదు, ఒక జన్మలో సరిపోదన్నమాట ఆయన చేసిన కర్మను అనుభవించడానికి. సో అందుకని బాబా గారు ఏం చేశారంటే అతని కర్మను పూర్తిగా అనుభవించేలాగా పూర్తి చేయించేశారు. 2 కలల్లో అతనికి పనిష్మెంట్లు ఇచ్చి అందరూ విలవిలలాడేటట్టుగా భయంకరమైన బాధను అనుభవించి కలలో ఫైనల్గా ఈ జబ్బు మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టేలా బాబా గారు చేశారు. సో ఈ కథ నుంచి మనకి అర్థమే, ఈవెన్ ఇప్పుడు కూడా ఎవరో పేరు ఏదో వంశీ అనేదో పేరు చెప్తూ ఉంటారు కొంతమంది యూట్యూబ్లో ఉన్నాయి అనేసి. సో ఏదైనా భయాలు, ఆత్మ భయాలు కానీ, శారీరక భయాలు కానీ, లేకపోతే ఇతరత్ర ఎటువంటి ఇది ఉన్నా కూడా కలలోకి కలలో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్తో కనెక్ట్ అయ్యి కలలో ఆ భయాన్ని జయించి, ఒక యాక్సిడెంట్స్ అంటే భయం ఉంటే ఆ కలలో యాక్సిడెంట్ చేసుకుని దానికి అనుభవించాల్సిన కర్మ ఏదో అనుభవించి దాని నుంచి బయటపడడం. ఏదైనా భయము అనేది ఉంటే ఆ పర్టికులర్ భయాన్ని కలలో రప్పించుకుని దాని నుంచి
బయటపడి ఆ కళలో జరగాల్సిన ఏ కర్మ జరగాలో ఆ కర్మ అందులో అక్కడే జరిగి దానికి అనుభవించాల్సిన బాధో లేకపోతే ఏదో అదంతా అనుభవించి దాని నుంచి బయటపడడం. ఇవన్నీ ఇటువంటి టెక్నిక్స్ అనేవి ఆయన చేస్తున్నారని చాలామంది చెప్తూ ఉంటారు. నాకు తెలియదు అవి. సో ఇప్పుడు వాళ్ళే అలా చేస్తూ ఉండినప్పుడు బాబా గారు ఆయన పరమాత్మతో కనెక్ట్ అయ్యి పరమాత్మ అయిపోవడానికి దగ్గరగా ఉన్న స్టేజ్లో ఉన్నవారు చేయించలేరా? సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ వంశీ అని అతను ఎలాగైతే జనాలకు అవి హెల్ప్ చేస్తున్నారో ఆయన బాబా గారు అటువంటి హెల్ప్ ఆ రోజుల్లో ఇటువంటి వాళ్ళకి చేసి మొత్తానికి వాళ్ళ కర్మను అనుభవించేలా పూర్తి చేసి మొత్తానికి కలలో వాళ్ళని ఆ జబ్బులోంచి బయటపడేసేవారు. అది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే. బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తి అందించుకుని బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారం చేసెను. ఎవరు? అతను, ఆ పేషెంట్. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమియో కాంక్షించని వారు కారు. వారికి కావలసినదేమనా భక్తులు పొందే మేలును జ్ఞప్తి అందించుకొనుటయు మార్పులేని గట్టి నమ్మకమును భక్తియును. చూసారా? భక్తులు నుంచి ఏమి ఆశించేవారు కాదుట. ఆయన ఏం ఆశించేవారంట? చేసిన మేలును మరవకుండా జ్ఞప్తి ఎందుంచుకోవాలి అనేవారట. అంటే ఏంటి? గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేపిస్తూ ఉంటారు. ప్రకృతికి గ్రాటిట్యూడ్ చూపించడము, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి గ్రాటిట్యూడ్ చూపించడము, లేకపోతే ఇవన్నీ కూడా పేరు పేరున చెబుతూ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేపిస్తూ ఉంటారు. రైట్? అలాగే ఇక్కడ అమెరికాలో కూడా థ్యాంక్స్ గివింగ్ ఉంది. అలాగే ఈ గ్రాటిట్యూడ్కి సంబంధించినది ఇండియాలో కూడా మదర్స్ డే, ఫాదర్స్ డే అదంతా గ్రాటిట్యూడ్కి చూపించడానికే అది ఒక డే పెట్టుకోవడం. సో బాబా గారు కూడా భక్తుల నుండి ఒకసారి సహాయం పొందిన తర్వాత గ్రాటిట్యూడ్తో ఉండమనేవారు. ఏమి తీసుకునేవారు కాదు. గ్రాటిట్యూడ్ అంటే గ్రాటిట్యూడ్ ఫర్ హూమ్? గ్రాటిట్యూడ్ టువర్డ్స్ నేచర్, టువర్డ్స్ యూనివర్స్, టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ గురు. గ్రాటిట్యూడ్ అంతే తప్ప ఏదో డబ్బో ఏదో ఆశించాలని కాదు. మార్పు లేని గట్టి నమ్మకము, అట్ ది సేమ్ టైము ట్రస్ట్ కలిగి ఉండాలి, మార్పు లేకుండా. ప్లస్ భక్తి. ఈ మూడింటిని ఈ భక్తుల నుండి ఆశిస్తూ ఉండేవారట. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇండలో సత్యనారాయణ వ్రతం చేయుట అలవాటు మామూలుగా జనాలకు. మహారాష్ట్రలో ఏముంది, ఆంధ్రప్రదేశ్లో కూడా చేసుకుంటారు. కానీ భీమాజీ పాటీలు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతము అనే దాన్ని ప్రారంభించెను. చూసారా? అది ఇప్పుడు ఏంటి నవగురువారాలు ఇట్లాంటివన్నీ ఏవో చేస్తూ ఉంటారు సాయిబాబాకి. సో ఇతను మొదలు పెట్టాడంట. ఎవరు? భీమాజీ పాటీలు. సత్యనారాయణ వ్రతానికి బదులుగా సాయి సత్యవ్రతాన్ని చెయ్యండి అని పల్లె పల్లెన చేరి ప్రారంభించను. ఇతను ప్రారంభించాడు. రెండవది బాలా గణపతి షింపి. బాలా గణపతి షింపి అనువాడు బాబా భక్తుడు. మలేరియా జబ్బుచే మిక్కుల బాధపడుచుండెను. అన్ని రకాల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను, కానీ నిష్ప్రయోజనం అయ్యను. చూసారా? జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి వింత విరుగుడు. ఏమిటట? లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పారట. చూడండి, ఈయనకు ఒక విచిత్రమైన విరుగుడు చెప్పారు అతనుకున్న జబ్బుకి. ఏంటంట? లక్ష్మీ మందిరానికి వెళ్ళి దానికి ముందర ఒక నల్ల కుక్క ఉంది, ఆ నల్ల కుక్కకి పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పారట. దీన్ని ఎట్లు నెరవేర్చగలను అని బాలాకు తెలియకుండాను. ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధంగా ఉండట చూశాను. రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం దగ్గరికి వచ్చాడు. అక్కడ నిజంగా ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ తిరుగుతోందట. సరే అని పెరుగన్నము కుక్క ముందర పెట్టాను. కుక్క దాన్ని తినను. అది తిన్న తర్వాత బాలా గణపతి యొక్క మలేరియా జబ్బు మెల్లమెల్లగా తగ్గిపోతూ శాశ్వతంగా పోయాను. సో ఇది కూడా ఏదో ఉంటుంది. ఆ పెరుగన్నము, నల్ల కుక్క, లక్ష్మీ మందిరము, అది దానికి వెనకాతల ఆ రీజనింగ్ ఈయన రాయలేదు, జస్ట్ ఇది ఇండికేట్ చేశాడు.
బాబాసాహెబు బుట్టి. ఒకానొకప్పుడు బాబాసాహెబు బుట్టి జిగట విరేచనాలతో వమనములతో బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మందులుండెను, కానీ ఏమియు గుణం ఇవ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాబాసాహెబు బాగా నీరసించిపోయెను. అందుచే బాబా దర్శనమునకే మసీదుకు పోలేకుండెను. బాబా వాణ్ణి రమ్మని కబురు పంపాను. వానిని తన ముందు కూర్చుండబెట్టుకుని ఇట్లనెను, జాగ్రత్త, నీవు విరేచనము చేయకూడదు అనుచు బాబా తన చూపుడు వేలు వ్రేలాడించెను. వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువను గనుడు వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బుట్టి జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడుతుండెను. సేమ్ ఇదే వ్యక్తి తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళై అతనికి అన్ని ఔషధములు ప్రయత్నించను, కానీ రోగము కుదరలేదు. అప్పుడు బాబాసాహెబ్ బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనిచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదం పప్పు, పిస్తా, అక్రూట్ నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి ఇచ్చినచో రోగము కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చు చేయను అనేసి డాక్టర్ అని చెప్పాడు. కానీ బాబాసాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించను. పాలతో తయారు చేసి దాన్ని సేవించను. వింతగా రోగము వెంటనే కుదిరను. చూసారా? ఏ రోగము, ఆ రోగానికి ఏమి తింటే అది ఆ రోగం ఎక్కువవుతుందని డాక్టర్స్ భావిస్తారో అదే తినిపించి ఆ రోగాన్ని కుదిర్చేవారు బాబాగారు. ఇవన్నీ కూడా ఆయన యొక్క లీలల్లోకి వస్తుంది. సో మనం ఇక్కడ ఆపుదాము. ఆపి మెడిటేషన్ చేద్దాం. సుఖాసీనులకండి మాస్టర్స్.